చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర్ మండలం వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణంలో పిఎస్సి చైర్మన్ గా ఎన్నికైన జనార్దన్ రాజు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వ్యక్తులందరికీ తగిన గుర్తింపు కల్పిస్తానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో విభేదాలను పక్కన పెట్టి రానున్న స్థానిక ఎన్నికలకు పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన పిఎస్సి చైర్మన్ జనార్దన్ రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ నాగేశ్వరరాజు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరమ్మ, మురళీకృష్ణరాజు, ఎస్ఆర్పురం మండలం జయశంకర్ నాయుడు, ఎమ్మెల్యే సోదరుడు రాజా, 6 మండలాల అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వెళ్తున్నారు. ఇక్కడే జాబ్ చేసేటట్టు మేము ఇక్కడే జాబ్ కల్పిస్తామని చెప్పి నేను వచ్చినప్పటి నుంచి, ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తున్నాను. అందుకే ఇప్పుడు ఎస్ఆర్పురం మండలంలో హైవే రోడ్డు పైన 1000 ఏకర్లో పాలీ హౌస్ అనే కంపెనీ 1000 కోట్లతో తొందరలోనే అక్కడ ఏర్పాటు చేస్తారు. దానికి అన్ని వర్కులు కూడా అయిపోయాయి. ఏపీఐఎస్ నుంచి కూడా మెజర్మెంట్లతో చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్గా ఉండే స్టెప్ అక్కడ ఉండే రైతులతో కూర్చోబెట్టుకొని మాట్లాడి ల్యాండ్ మనం తీసుకొని కంపెనీకి ఇచ్చేస్తే 1 ఇయర్లో వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేస్తారు. ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. సో కాబట్టి అక్కడికి వెళ్ళి మీ భూములను ఇవ్వద్దండి, థామస్ ఏదో మొత్తం భూములను లాక్కోపోతాడు, అది ఇదని చెప్తే దయచేసి ఏది వినవద్దండి. మేము కొత్తగా పల్లె నిద్ర కూడా స్టార్ట్ చేసాం. ఏ కాన్ఫరెన్స్లో జరగడం లేదు. నైట్ 12-1 గంటకు కూడా ఆ ఊర్లోనే కూర్చొని ఆ ఊర్లో ఏ సమస్య ఉంది, మీకేం కావాలి, అదేవిధంగా గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా మనతో పాటు నైట్ 1 o'clock కూడా కూర్చున్నారు. ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంటు హెచ్ఓడీస్ అందరూ కూడా నాతో పాటు సహకరించి ఆడే కూర్చున్నారు. సో కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి